శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 26వ తేదీ మే నెల 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పాలి. వీరికి లాభంలోకి వచ్చినటువంటి రాహు గారి వల్లనే చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. మరి ద్వితీయంలో బుధుని సంచారం బాగుంది. అలాగే ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది. వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానం మొన్నటి వరకు కేతువు గారి సంచారంతో ఉన్నది. ఇప్పుడు వారు పంచమంలోకి వచ్చి దైవభక్తిని ఇస్తున్నారు. మత ప్రచారత్వం చేపట్టడానికి మీకు అవకాశం ఉంది. అలాగే కుటుంబాన్ని బాగా ఐకమత్యంతో తీసుకొచ్చుకుంటారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. విశేషమైనటువంటి వస్తువులు, విలువైన ఆభరణాలు, వస్త్రాలు, డాక్యుమెంట్స్ ఏవైనా ఇలాంటి వాటిని భద్రపరుచుకోవాల్సినటువంటి కాలంగా గుర్తెరగాలి. ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నీ కూడా చాలా అద్భుతమైన అంశాలే. మొన్నటి వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. గురువుగారు తృతీయ స్థానంలోకి వెళ్ళిన తదుపరి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ రాహు సంచారం కానీ, శుక్రాచార్యుల వారి సంచారం కానీ, బుధాదిత్య యోగం కానీ, బుధుని వల్ల కానీ చాలా చాలా ప్రయోజనాలు అందుకుంటున్నారు మీరు. ఇది చాలా బాగుంది అని చెప్పడానికి అసలు కారణం అవుతోంది. అయితే కుటుంబ జీవితంలో చక్కటి ఐకమత్యం ఉంటుంది. భార్యా బిడ్డలు, అలాగే తల్లిదండ్రులు, అలాగే తోడబుట్టిన వారు ఇత్యాది వారందరూ కూడా మీకు అనుకూలంగా ఉన్నారు. పూర్తిగా వ్యతిరేకతలు ఎక్కడ కనిపించట్లా. ఈ అనుకూలత వల్ల మీరు ఏది సాధించాలి అనుకున్నా కూడా సాధించగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఏలినాటి శని ప్రారంభం అయ్యి ఉన్నది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. మిగతా అన్ని పరిస్థితులు కూడా బాగుండడానికి చాలా వరకు మీకు సహకారం దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం లేకపోవడం అనేది కొంత బాధాకరంగా ఉంటుంది. అంటే శనిగారు ఇచ్చే బాధ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించవలసిందిగా మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టం మీ వెనకాలే అని చెప్పచ్చు. శని శుక్రుల యొక్క లాభస్థాన సంచార విశేషం చేత, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచార విశేషం చేత, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క విశేష సంచారం చేత, రాశిలోనే ఉన్నటువంటి బుధ ఆదిత్య యోగ విశేషం చేత ఎన్ని రకాల విశేషాలు ఏర్పడుతూ ఉన్నాయి చూడండి. ఇంకా ఏం చెప్పాలి, ఇంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు మీ జీవితాశయం నెరవేరుతుంది. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. 10 మంది కొరకు మీరు పాటుపడతారు. మీ గురించి 10 మంది సహాయ సహకారాలు అందిస్తారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. కుటుంబం బాగుంటుంది. ఆర్థిక పరమైన వెసులుబాటు లభిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా కొంచెం చింత ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే అనుకోని విధంగా మీరు ఏ పని అయితే పూర్వంలో ప్రారంభించారో అనుకోని విధంగా అది గొప్ప స్థితిలో ముగుస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు. ఇది ఇలా కంప్లీట్ అయిపోతుంది అనుకోలేదు, చాలా గొప్ప ముగింపు వచ్చింది అనుకుంటారు. అంత అద్భుతమైనటువంటి బహుమతి మీకు దొరుకుతోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది, వ్యాపారం కావాలంటే వ్యాపారం వస్తుంది, కుటుంబం ఏర్పడాలి అనుకుంటే వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. వివాహం అయి ఉన్న వారికి సంతానం కలగాలి అనేటటువంటి సత్సంకల్పం ఇప్పుడు మీకు ఉన్నట్టయితే ఆ సంకల్పం నెరవేరుతోంది. ఏది కావాలంటే అది దొరుకుతుంది. పొలాలు కొనుక్కోవాలనుకున్నారా, తోటలు కొనుక్కోవాలనుకున్నారా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నారా, ఏ రకమైనటువంటి ఆలోచన మీలోకి వచ్చినా అది ఒక నెరవేరే దిశగా, విజయాన్ని చేకూర్చుకునే దిశగా వచ్చేస్తోంది ఫలితం. అంత బాగున్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్టం మీతోనే ఉందా అన్నట్టుగా ఉంటుంది. వ్యయస్థానంలో బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నప్పటికీ, గురువు గారి యొక్క అద్భుతమైన సంచారం మీ రాశిలోనే ఉంటుంది. కుటుంబం బాగుంటుంది. అలాగే సంతానం బాగుంటారు. సంతానాన్ని కోరుకునే వారికి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. ఎవరైనా విడాకుల వరకు వెళ్ళిపోయినట్టయితే, సమస్యలు తట్టుకోలేం మేము అని వెళ్ళిపోయినట్లయితే, మళ్ళీ ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, సమస్యల సాధనకి ఇద్దరం కలిసి పరిష్కారం చూసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ కలుస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే స్వయం ప్రకాశమానంగా ఉంటుంది జీవితం. మీ కష్టం మీకు అక్కడికి వస్తుంది, ధనము వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా అంటే అవన్నీ తగ్గిపోతాయి. ఎన్నో విధాలా మీరు బాగుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్నాళ్ళు పడినటువంటి కష్టం ఏదన్నా ఉందా అంటే దానిలోంచి మీరు బయటకు వచ్చేస్తారు. అద్భుతమైనటువంటి స్థితులు ఇప్పుడు మీకు ఉన్నాయి, మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, ఆనందము ఉంటుంది. శుభం. కర్కాటక రాశి వారికి పరీక్షలు మొదలయ్యాయి. తప్పనిసరిగా మీరు ఈ పరీక్షల్లో జయం సాధిస్తారు. మీ రాశి వైపుగానే గురువు గారి యొక్క ప్రయాణం జరుగుతూ ఉన్న కారణం చేత ఏదైతే అద్భుతమైనటువంటి ఫలితాలు రావలసి ఉందో వాటికి బీజాలు ఇప్పుడు పడుతున్నాయి. దీనికోసమనే మౌనాన్ని వహించండి, కృషి మటుకు చేస్తూ వెళ్ళండి. ఈ రెండు కూడా చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి ఉంటుంది. రవి బుధుల యొక్క అంటే బుధాదిత్య యోగం అని చెప్తాము. ఈ సంయోగం చేత లాభస్థానంలోనే కలుగుతోంది ఈ సంయోగం. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కూడా చాలా చాలా బాగున్న కారణం చేత మీకు అనేక విధాలుగా బాగుంటుంది. అంటే లాభస్థానాధిపతి ఉచ్చలో ఉండడము, లాభంలో రవి బుధులు ఉండడము, ఇది చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి. అలాగే గురువు గారి యొక్క పయనము మీ రాశి వైపుగా ఉండడము, ఇది చాలా అద్భుతమైన యోగ స్థితికి కారణం. అనేక విధాలుగా ఉన్నత స్థితి కలుగుతుంది. ఉత్తమోత్తమైనటువంటి వ్యక్తిగా మీరు తీర్చిదిద్దుకోబడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఉన్నత ఫలితాలు ఉంటాయి, ఉత్తమమైన స్థానం లభిస్తుంది. ఎన్నో విధాలుగా ఆత్మసంతృప్తి కలిగించే లక్షణాలు మీకు ఇప్పుడు ఉంటాయి. అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. ఆ అదృష్టం వల్లనే చాలా రకాల పనులు అయిపోతాయి, కొన్ని కొత్త పనులకి శ్రీకారం చుడతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మౌనంగా ఉండండి, కృషి చేస్తూ ఉండండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అని చెప్పే విధంగా గురువు గారి యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత ధైర్యంగా ఉండండి, మానసికమైన శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వాళ్ళకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రారంభమయ్యి అవే కొనసాగుతూ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శుక్రాచార్యుల వారి స్థితి కానీ, రవి గారి స్థితి కానీ, దశమంలోనే బుధాదిత్య యోగం కానీ, అలాగే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం కానీ, ఇవి చాలా చాలా అద్భుతమైన విషయాల కింద లెక్క. చాలా బాగుంది అని చెప్పచ్చు. ఎన్ని రకాలుగానో మొన్నటి వరకు చాలా ఇబ్బందులు పడున్నారు. ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాయి. రాశిలో కేతువు సంచారం గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు సంచారం గాని కొంత ఇబ్బంది కలగజేస్తోంది. అయినప్పటికీ మిగతా గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి మార్పుల వల్ల, స్థితుల వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. దీనికి సంబంధించి మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. ఉన్నత విద్య బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థితి కలగడమే కాదు, చాలా చాలా మంచి పేరు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచారము ఉన్న కారణం చేత శనిగారికి కొంచెం మీరు తైలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవడం చాలా చాలా మంచిది. గణపతి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా అన్ని అంశాలలో మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ప్రారంభమై ఉన్న కారణం చేత మీరు కొన్ని విషయాలలో మౌనంగా ఉండండి, కొన్ని విషయాలలో మీ ప్రయత్నాన్ని విడవకుండా అలాగే ఆ ప్రయత్నాన్ని ముందరికి తీసుకెళ్తూ ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్ని విధాల మంచి రోజులు వచ్చాయి అని మీ మనసుకి మీకు అనిపిస్తూ ఉంటుంది.
ఇది నిజము కూడా. అయితే ఈ రాహువు గాని కేతువు గాని కొంత ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణాలు ఉన్న కారణం చేత దుర్గ పూజ కంపల్సరీగా చేసుకోండి అని చెప్పి మరి ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా బాగున్నటువంటి స్థితి ఉందా అంటే అంతగా బాలేదు. బాలేని స్థితి ఉందా అంటే కొంచెం బాగుంది. రాహు గారి యొక్క షష్ఠ స్థాన సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని తెచ్చిస్తోంది. నవమ స్థానంలో బుధాదిత్య యోగం బాగుంది. నిజానికి నవమ స్థానంలో రవి గాని బుధుడు గాని ఏమీ సత్ఫలితాలను ఇవ్వరు, ఇంకా కొన్ని అపవాదుల్ని ఇస్తారు, అపనిందల్ని ఇస్తారు. కానీ వీరిద్దరి కలయిక యోగం అవుతూ ఉన్న కారణం చేత ఆ విశేషమైనటువంటి గ్రహ సంపత్తి చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బంధువర్గం బాగుండడము, అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడము, విజయావకాశాలు అందుకోవడము, మీ కష్టం అక్కడికి వచ్చింది అనేటటువంటి తృప్తి మీకు లభించడము, మిత్రులు బాగా సహాయ సహకారం అందించడము, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోవడం. అది వరకు ఈ చుట్టూర శత్రువులే అని బాధపడేటటువంటి మీరు ఇప్పుడు అంత ఎక్కువ వ్యతిరేకతని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఏదో చిన్నగా 1-2 మాత్రమే, ఈ మాత్రం సహజంలే అనుకునేటట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి గొప్ప పరిస్థితికి చేరుకున్నారు. మరి దశమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి జన్మజాతకంలో అయితే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, కానీ ఇక్కడ గోచారంలో అంత అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోదు. కానీ ఏకాదశంలోకి వెళ్ళబోతూ ఉన్నటువంటి ఆ రాశి యొక్క గమనం, గురువు గారి యొక్క గమనం మీకు శుభ ఫలితాల వైపు దారితీస్తోంది. కాబట్టి ఇప్పుడు పడే ప్రతి బీజము కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి అతి త్వరలో అనేది ఒకటి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా ఇప్పుడు మేలైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి గుర్తించండి. ఇంకా అనేక రకాలుగా మనశ్శాంతి ఉన్నది అని చెప్పి తెలుసుకోండి. ఏ రూపకంగా చూసినా ధనము బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, బంధువుల ఆదరణ బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, ఉద్యోగ జీవితంలో మంచి జరగబోయే విధంగా ఇప్పుడు అనుకూలమైనటువంటి బీజాలు పడుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటున్నాయి. కాబట్టి సంతృప్తిగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి అద్భుతమైన కాలం అంటే నమ్మాలి. ఎంత బాగున్నాయి అంటే పరిస్థితులు అంత బాగున్నాయి. అనుకూలమైనటువంటి గ్రహస్థితుల వల్ల అన్ని రకాలైన పరిస్థితులలోనూ మీకు అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబ రీత్యా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, అన్నదమ్ముల రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితే ఉంది. అలాగే రుణాల రీత్యా ఎన్ని రకాలుగా మీరు రుణాలు చేసి ఉన్నారో ఇప్పుడు అవి ఒక్కొక్కటి తీరిపోయేటటువంటి కాలం. రుణాలు తీరిపోతాయి. ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం వస్తుంది, వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే వ్యాపారం పెట్టుకుంటారు, వివాహం అయిపోవాలి అనుకుంటే వివాహం కూడా చక్కటి సంబంధం వచ్చి కుదురుతుంది. ఏ పని చేపట్టినా దానిలో విజయావకాశాలే మెండుగా కనిపిస్తున్న కారణం చేత మీరు అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉన్నారు అని చెప్పచ్చు. జీవితాశయం ఏదైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. సన్మాన సత్కారాలు అందుకుంటారు, అలాగే పుణ్యకార్యాలు చేస్తారు, యజ్ఞాలు యాగాలు చేయడానికి కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, భగవత్ కార్యక్రమాలలో పాల్గొంటారు, తీర్థయాత్రలు చేయడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే తండ్రి గారి వైపు నుంచి చాలా సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి గారికి కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. పిత్రార్జితాలు వచ్చే వారికి పిత్రార్జితాలు వస్తాయి. అనేక రకాలుగా పేరు ప్రతిష్టలు రావడమే కాదు, మీ సామర్థ్యం పెరగడమే కాదు, ఆర్థిక విధానాలు పెరగడమే కాదు, ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా మీకు అభివృద్ధి కనిపిస్తుంది, మానసిక ఆనందం కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మారినటువంటి కేతుగ్రహ సంచారం కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ శనిగారు బాగున్నారు, ఇక్కడ గురువుగారు బాగున్నారు, ఇక్కడ కేతు బాగున్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత వచ్చింది అంటే ఇక అసలు పట్టలేని విధంగా అదృష్టం ఉంటుంది అని చెప్పి మనము తెలుసుకోవాలి. చిన్నగా ప్రతి పనిని కృషితో ముందరికి తీసుకొని వెళ్ళండి.
అనేక విధాల శుభ ఫలితాలు ఉన్నాయి. లలితా సహస్రనామ పారాయణ మటుకు వదిలిపెట్టకుండా చేయండి. మరింతగా మానసిక ఆనందం మెరుగుపడుతుంది. శుభం. వృశ్చిక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఏ రకమైన జాగ్రత్తలండి అంటే, అర్ధాష్టమంలో రాహు గారి సంచారము, పంచమంలో శని గారి సంచారము, అష్టమ స్థానంలో గురువు గారి సంచారము, అలాగే దశమ స్థానంలో కేతు సంచారము. ఇవి ఏవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వట్ల. కాబట్టి అన్ని విధాలుగాను ఓర్పు కలిగి ఉండాలి. సంతాన స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము కూడా ఉన్నది. కానీ శని గారితో కలిసి ఉన్నందువల్ల కొంచెం సంతానం పట్లనే మనోవేదన కలిగేటటువంటి అవకాశం. సంతానం బాగున్నారా అంటే బాగున్నారు, బాలేదా అంటే బాలేదు. మనోవేదన మటుకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఇచ్చే రెండు గ్రహాలు ఒకే రాశిలో, అందులోనూ పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇది అదృష్టమా లేక మనం అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మ అనేది అర్థం కాని విధంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మీకు కలుగుతోంది. ఏది ఏమైనా శుభగ్రహాలు ఎప్పుడూ కూడా ఆనందాన్నే ఇస్తాయి. కాబట్టి కొద్ది రోజులు ఓర్పు కలిగి ఉండండి. ఈ సందిగ్ధ అవస్థలో నుంచి మీరు బయటకు వచ్చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, లేదా వ్యాపార వర్గాల అనుకూలత రీత్యా కానీ, ముఖ్యమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన పరిస్థితుల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నింట్లలోనూ ఓర్పు కలిగే ఉండాలి. ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీకు కొన్ని అనుకూలతలు సంభవిస్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే మనసుని ధైర్యంగా ఉంచుకోండి. ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి కుజుడే నీచపట్టి ఉన్నారు. ఇదే కొంచెం మీరు ప్రతి విషయానికి కూడా అధైర్యపడడానికి మూల కారణం అవుతోంది. కొద్దిగా ధైర్యాన్ని కలిగి ప్రవర్తించండి. ధైర్యంతో ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. చాలా వరకు సమస్యలు తగ్గుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి ధనం రూపకంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఎన్ని రూపాలుగా మీకు ధనం రావలసి ఉందో అన్ని రూపాలుగాను చేతికి వచ్చేస్తుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. ఏ విషయంలో అయినా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. మీ క్రమశిక్షణ కానీ అన్నీ కూడా సత్ఫలితాలకు దారితీస్తున్నాయి. అన్నదమ్ముల సఖ్యత అయినా బాగుంది. అలాగే సంతానం కోసం కోరుకునేవారు సంతానం కలగాలి అని చెప్పి ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. అలాగే వివాహాది శుభకార్యాలు జరగాలి ఇంట్లో అనుకునే వారికి వివాహం కుదురుతోంది. ద్వితీయ వివాహం కావాలని కోరుకునే వారికి కూడా ద్వితీయ వివాహానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. 10 మందిలో ఒక పెద్ద మనిషిగా ప్రవర్తిస్తారు. అందరి చేత మీరు మెప్పు పొందుతారు. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా నీటి చలమల దగ్గరికి కానీ లేదా అగ్ని, ఈ 2 విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు స్థాన చలనం అవుతుంది అనుకున్న వారికి అవ్వకపోయినట్లయితే ఇప్పుడు స్థాన చలనం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. శని గారి దశమ దృష్టి రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇక అన్నింటా జయమే. ఇది చెప్పదగినటువంటి శుభకరమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుండడమే కాదు, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, చక్కటి క్రమశిక్షణ ఉండడము, మానసిక ధైర్యం కలిగి ఉండడము, అలాగే రుణభారాల విషయంలో కొంచెం
రుణాలు చెయ్యడం తగ్గించే విధంగా ఆలోచించుకోండి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద చూసినట్లయితే జాగ్రత్తలతో కూడినటువంటి క్రమశిక్షణ గాని మీ ప్రవర్తన గాని ఉంచుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక్క సూచన చేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు రాహువు గాని కేతువు గాని గురువు గారు గాని ఈ ముగ్గురి బలాలు అంత శుభకరంగా లేనప్పుడు ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం అని మరొక్కసారి తెలియజేస్తూ, దుర్గా అమ్మవారి పూజ చెయ్యండి, యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అన్ని విధాలా మీకు మానసిక శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం చాలా ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయంగా ఉంది. ఇక్కడ గురుబలం చాలా చాలా బాగున్న కారణం చేత అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉండడము, మీ మాట తీరు బాగుండడము, కుటుంబం చాలా చాలా బాగుండడము, అలాగే మాతృవర్గ రీత్యా కూడా చక్కటి సహాయ సహకారాలు అందడము, సంతాన రీత్యా చాలా బాగుండి పరిస్థితులన్నీ కూడా పూర్వం కన్నా చాలా సంతృప్తికరంగా ఉండడము, సంతాన అభివృద్ధి కలగడము, సత్సంతానం అనేటటువంటి చాలా చాలా ఆత్మ సంతృప్తి కలగడము, ఇవన్నీ కూడా మీకు తెలియని ఆనందాన్ని తెచ్చిపెడుతున్నాయి. మానసికమైనటువంటి భావనలన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉండబోతున్నాయి. అలాగే దైవ బలం చాలా బాగుంది. ఎప్పుడైతే పంచమ స్థానంలో గురువు గారు ఉండి రాశిని 9వ దృష్టి చేత చూస్తూ ఉన్నారో అనేక రకాలైనటువంటి మార్పులు మీకు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, అలాగే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. సంతానం కావాలి అనుకున్న వారికి సంతానం కలుగుతారు, ముఖ్యంగా పుత్ర సంతానం కలుగుతారు. ద్వితీయ వివాహం కోసం ఎదురు చూసే వారికి ద్వితీయ వివాహం కూడా అవుతుంది. అలాగే రుణాలు కావాలంటే రుణాలు వస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతోంది. పెద్ద ఎత్తున రుణ బాధలు తగ్గిపోతాయి. మీరు ఇంకా ఏదన్నా గృహోపకరణాలకి గాని, లేదా గృహానికి మరమ్మతులకు గాని, లేదా స్వగృహ నిర్మాణానికి గాని ఏదైనా రుణాలు కావాలి అనుకున్నట్టయితే చక్కటి లోన్స్ దొరుకుతాయి. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే తక్కువ వడ్డీతో లోన్స్ దొరికే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. సన్మాన సత్కారాలు ఉంటాయి. మీ ప్రవర్తన చాలా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. వివాహాది శుభకార్యాల పరంపర ఇంట్లో బాగుంటుంది. కొత్త కుటుంబ సభ్యుల రాక మీ మనస్సుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రాథమిక విద్య చదివే వారికి కూడా చాలా బాగున్నాయి. చక్కటి తెలివితేటలు, చక్కటి క్రమశిక్షణతో మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఏ విధంగా చూసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, మీ ఇష్టదేవతారాధన చేయండి, అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశికి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు జరిగే అవకాశము, కొంచెం అదృష్టం వరించి మానసికమైన తృప్తి కలుగుతోంది అనేటటువంటి సంఘటనలు జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీరు అనేక రకాల సమస్యలని అవలీలగా ఎదుర్కొంటారు, వాటిని దాటివేయగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా ధన రాబడి ఉంటుంది, విజయావకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వీరు సెలెక్ట్ అయ్యేటటువంటిది కనిపిస్తోంది. ఇన్ని రోజులు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. రాశిలోనే రాహు ఉండడము, అలాగే సప్తమంలో కేతు ఉండడము, ఇక గురుబలం లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బందులకి లోనయ్యారు. అసలు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కూడా శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వకుండా అవమానాలు, అపనిందలు, అపజయాలు, అనారోగ్యాలు, ఆర్థిక బాధలు
ఇలాంటి వాటితో సతమతమయ్యారు అని చెప్పొచ్చు. ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు ఎన్ని రోజుల నుంచి ఓర్పు కలిగి ఉన్నారో వాటికి దీటుగా ఇప్పుడు మంచి సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. స్థాన చలనానికి అవకాశం ఉంది. మాట చాలా బాగుంటుంది. కుటుంబం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి. మనోబలం ముందర చాలా చక్కగా పెరుగుతోంది. దీనివల్లనే అనేక రకాల సమస్యల్ని మీరు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. అలాగే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నప్పటికీ కూడా వాటిని ఎలా దాటాలి అనే దాని మీద తీవ్రమైనటువంటి ఆలోచనల మధ్య ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇది చాలా అందరూ హర్షించదగేటటువంటి నిర్ణయంగా కనిపిస్తుంది. గ్రహస్థితులు ఎప్పుడైతే మనిషిని ఒక మంచి ఆలోచనల వైపుకి దారి తీస్తున్నాయో మంచి పరిష్కారాలు వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్ని రకాలుగాను మనకి మంచి రోజులు వచ్చాయి అనేటటువంటి ధైర్యంతో మీరు ఉండొచ్చు. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, యోగా చెయ్యండి. అన్ని పరిస్థితులు సానుకూలపడి మీ మనోబలం పెరిగి మరింతగా మీ మానసికోల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.